నన్నే కొడతావా? కొట్టడం కాదు, గొయ్యి తీసి గోతిలో పెడతాను. ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పులు సరిపోలేదా? ఇంకా పాపాలు మూట కట్టుకుంటూనే ఉంటావా? ఆ పెద్దాయన పెద్దావిడ ఎంతో కష్టపడి ఒక స్థలం సంపాదించుకుంటే ఆ స్థలాన్ని కూడా నువ్వు లాక్కున్నావు. ఎందుకు అని ప్రశ్నించినందుకు వాళ్ళని కొట్టించావు. కేసు పెట్టినందుకు ఇప్పుడు వాళ్ళని కనిపించకుండా చేశావు. వాళ్ళకేమైనా అయిందని తెలియాలి, నిన్ను చంపి పారేస్తాను. ఏంటి? నువ్వు నన్ను చంపి పారేస్తావా? పొగపగా మండే అగ్నిగోళాన్ని దోసెడి నీళ్లతో ఆర్పడం అంత సులువు కాదు. నీ బెదిరింపులకు ఇక్కడెవ్వరూ భయపడరు. ఆ పెద్ద ఆయనకి పెద్దావిడికి ఏమైనా అయితే నేను ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాను. వెళ్ళు వెళ్ళు, ఎంత దూరమైనా వెళ్ళు. కానీ నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు అభి. నువ్వు నన్ను జైలుకు పంపించినందుకే నువ్వు నీ ఇంటి గడప దాటి వాకిట్లోకి వచ్చేలా చేశాను. అలాంటిది నువ్వు నా చంప పగలు కొట్టావు, నా ఆత్మాభిమానం మీద కొట్టావు. నేను నిన్నంత సులువుగా వదిలేస్తాననుకుంటున్నావా? ఏం చేస్తావు? ఏం చేయగలవు? నీకు బలం ఉండొచ్చు, బలంగా ఉండొచ్చు, కానీ నీతి లేదు, నిజాయితీ లేదు. అది చాలు నిన్ను పాతాళానికి తొక్కేయడానికి. ఓ, నన్ను పాతాళానికి తొక్కేసేంత బలముందా? అయితే సరే, ఇక నుంచి నువ్వు నేను ఒక గేమ్ ఆడదాం అభి. నిన్ను ముప్పు తిప్పలు పెట్టడానికి నేను ప్రయత్నిస్తాను, నేను పెట్టే తిప్పల నుంచి తప్పించుకోవడానికి నువ్వు ప్రయత్నించు. నీ ముప్పు తిప్పలకి భయపడిపోవడానికి నేను మామూలు మనిషిని కాదు, అభిని. ఎలాంటి పరిస్థితినైనా ఎదిరించగలిగే ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నదాన్ని. సరే, అయితే నీ ఆత్మవిశ్వాసం ఎంతుందో ఇప్పుడే టెస్ట్ చేయాలనుకుంటున్నాను. త్వరగా ఇంటికి వెళ్ళు. నువ్వు వెళ్ళేసరికి మీ ఇంట్లో ఒక గందరగోళం జరుగుతుంది, ఒక ఉపద్రవం ఎదురవ్వబోతుంది. దాని నుంచి నీ కుటుంబాన్ని నువ్వే రక్షించుకోవాలి మరి.